రిషి తను ప్రపోజ్ చేయడానికి డెకరేట్ చేయడం మొత్తం అంతా చూసి వసు, "సార్ ఇదంతా ఏంటి?" అని అడుగుతుంది. "ఇప్పటికీ ఏం తెలియనట్టు నటిస్తున్నావా వసు? ఇంక చాలు. నీ ఆటలతో విసుగు పుట్టింది. ఇకనైనా ఎప్పటినుంచో నువ్వు చెప్పాలనుకుంటుందంతా నాకు చెప్పు" అంటూ వసుని తన దగ్గరికి లాక్కొని అడుగుతాడు. "సార్ ముందు నన్ను వదలండి" అంటూ మళ్ళీ వసు రిషిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. వసు అలాగా రిషిని విడిపించుకుంటూ ఉంటుంటే రిషి తన ఫేస్‌ని వసు ఫేస్‌లోకి ఇంకా దగ్గరికి పెట్టి, "ఇంకా నా దగ్గర సిగ్గుపడుతున్నావా? సరేలే, ఆ విషయాన్ని నేను తర్వాత నా పద్ధతిలో డీల్ చేసుకుంటానులే" అని నవ్వుతూ టీజ్ చేస్తూ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇంటూ మై లైఫ్ వసు. నాకెప్పటికీ దొరకదనుకున్న ఆనందాన్ని నా లైఫ్‌లో నింపినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను నీతో ఇంతకు ముందు ఒక ఈడియట్ హస్బెండ్ లాగా బిహేవ్ చేశానని నాకు తెలుసు. కానీ అప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాని సిచ్యుయేషన్‌లో ఉన్నాను అని రిషి చెప్తూ ఉంటే ఒక్కసారిగా వాతావరణం అంతా సీరియస్‌గా మారిపోతుంది. అప్పటి వరకు చిలిపిగా ఉన్న రిషి ప్లేస్‌లో ఇప్పుడు ఒక తప్పు చేశాననే గిల్టు, పశ్చాత్తాపంతో నిండిన కళ్ళతో వసు వైపు చూస్తూ ఒక గంభీరమైన వ్యక్తిలాగా కనిపిస్తాడనమాట. నేనేం చేసినా సరిదిద్దే వాళ్ళు ఎవ్వరూ లేరు. దాంతో నేను చేసే పనులన్నీ సరైనవే అని, నేనే సరైన వ్యక్తినని అనుకునేవాడిని. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చేంత వరకు నేను కేవలం నా గురించి మాత్రమే ఆలోచించే ఒక స్వార్థపరుడిలా ఉండేవాడిని. కానీ నువ్వు నా లైఫ్‌లోకి వచ్చాక తెలియకుండానే నేను మారిపోయాను. నిజానికి నువ్వే నన్ను మార్చావు అంటూ వసు వైపు చూస్తున్నప్పుడు రిషికి కళ్ళల్లో కన్నీళ్ళు నిండిపోతాయి. ఐ డోంట్ వాంట్ యూ టు లీవ్ ఫ్రమ్ మై సైడ్. నువ్వు నా పక్కన లేకుండా వెళ్ళిపోవడం అస్సలు నాకు ఇష్టం లేదు. నా కంపెనీలో చేరడానికి నువ్వు ఏం చేసావో, ఎందుకు చేసావో అవన్నీ మీ అమ్మగారు నాతో చెప్పారు. ఫస్ట్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వు ఒక పిచ్చిదానివి అనుకున్నాను. కానీ నువ్వు చేసింది పిచ్చి పని కాదని, అదొక స్వచ్ఛమైన ప్రేమ అని నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ, ఐ కుడెంట్ అండర్స్టాండ్ యువర్ హార్ట్. నువ్వేమనుకుంటున్నావో గ్రహించలేకపోయినందుకు, నీ మనసులోని భావాలను అర్థం చేసుకోలేకపోయినందుకు నన్ను క్షమించు. ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారాయి. నీ నోటి వెంట ఆ 3 మాటలు వినాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ఈ రాత్రి మనమిద్దరమే ఉండము. నువ్వు, నేను, మన మనసులు కోరుకున్నట్లుగా మనం ఒక్కటవుతాం అంటూ వసు ముందు మోకాళ్ళ పైన కూర్చొని తన పాకెట్లో నుంచి ఒక రింగ్ని బయటకు తీసి వసు వైపు చాపుతాడు. రిషి కళ్ళలో కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. సో కొంచెం తుడుచుకొని వసు వైపు స్మైల్ ఇస్తున్నట్టు చూస్తూ, ఎలా అడగాలో ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. మన పెళ్ళి అప్పుడే జరిగిపోయింది కాబట్టి నేను పెళ్లి చేసుకోమని అడగలేను. అందుకే అంటూ ఒక క్షణం ఆగి నేల వైపు చూస్తూ అమాయకంగా నవ్వుకుంటాడు. మిసెస్ వస్తారా రిషేందర్ అంటూ తన తలని పైకెత్తి వసుని చూస్తూ, విల్ యూ బీ మై లవ్, విల్ యూ బీ మై పార్ట్నర్, విల్ యూ బీ మై ఫ్రెండ్ అండ్ మై ఎవ్రీథింగ్ ఇన్ మై హోల్ లైఫ్. నేను నీకు ఎక్కువ ప్రామిసులు చేయను, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఏం జరిగినా సరే ఈ ముద్దుల గుమ్మను నా చేతుల్లో నుంచి ఎప్పటికీ వదులుకోను. అండ్ ఐ విల్ లవ్ యూ సెల్ఫ్లెస్లీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ మోకాళ్ళ పైన కూర్చొని తన చేతిలో ఉన్న రింగ్ని వసు ముందు చాపి చెప్తాడు. అతని మాటలు విన్నాక వసు ఆశ్చర్యపోయి స్తంభించిపోయి అలా నిలబడిపోయి ఉంటుంది. ఒక్క అడుగు కూడా కదలదు. గాయ్స్, మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ లైక్ లైక్. రిషి ప్రపోజ్ చేశాక వసు మొహంలో ఎలాంటి స్పందన కానీ ఎలాంటి ఎమోషన్స్ కానీ కనిపించకపోవడంతో సడన్గా ప్రపోజ్ చేయడం వల్ల వసు షాక్కి గురై ఉంటుందని రిషి అనుకుంటాడు. వసు ఏమో తన చేతులతో తన గౌన్ని గట్టిగా పట్టేసుకొని పిడికిలు బిగించేసి ఉంటుంది. సో వసు షాక్కి గురైంది అనుకుని అందుకే ఇంకా రిషి కూడా వసు చేతిని విడిపించి ఆ చేతిని ముందుకు చాపి రింగిని తొడగబోతాడు. అని సడన్గా ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు వసు వెంటనే తన చేతిని వెనక్కి లాగేసుకొని రిషి వైపు చాలా హర్రర్గా చూస్తున్నట్టు చూస్తుంది. రిషికి కన్ఫ్యూజ్ అవుతూ వసు ఏం జరిగిందో తెలుసుకుందామని వసు అని పిలుస్తాడు. అప్పుడు వసు రిషి వైపు చూస్తూ, సార్, నాకు
ఈ రింగ్ వద్దు, మీరేదో పొరపాటు పడుతున్నారు అంటూ కొంచెం తన మొహంలో ఏదో అసహ్యకరమైన విషయం జరిగినట్టు ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. రిషి నేలపై నుంచి లేచి వసు వైపు చూస్తాడు. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి అంటే, ఐ మీన్ ఎందుకు నాకు ఈ రింగ్ వద్దంటే అర్థం ఏంటి, నీకు ఈ రింగ్ నచ్చలేదా అని కొంచెం అయోమయంగా అడుగుతాడు. సార్ ఏం చేస్తున్నారు, ఇదంతా ఏంటి, ఈ క్యాండిల్స్, ఫ్లవర్స్, వెయిట్ ఎ మినిట్, మీరు సాక్షిని ప్రపోజ్ చేయడానికి నాతో ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అంటూ కొంచెం ఆశ నిండిన కళ్ళతో అడుగుతుంది. వాట్ నాన్ సెన్స్, ఏం పిచ్చి మాటలు, నేను ఇదంతా ప్రాక్టీస్ సెషన్ కోసం చేశానని నిజంగా అనుకుంటున్నావా? నువ్వు సర్ప్రైజ్ అయ్యావని నాకు తెలుసు, కానీ అయినా వాసు, సాక్షికి నాకు మధ్య ఏమీ లేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి మా మధ్య ఏమీ ఉండదు. సరే నువ్వు రా, వచ్చి రింగ్ పెట్టుకో అంటూ మళ్ళీ రింగ్ పెట్టడానికి వసు చేయి తీసుకోగా, సార్ ప్లీజ్ అంటూ వసు గట్టిగా అరుస్తూ వెనక్కి జరిగిపోతుంది. సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మీకు చెప్తున్నాను ఇది కరెక్ట్ కాదు సార్ అంటూ వసు వెనక్కి జరుగుతూ అంటుంది. ఏది కరెక్ట్ కాదు వసు, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను, ఇందులో తప్పేముంది అని రిషి అడుగుతాడు. స్టాప్ ఇట్ సార్, ఎవరిని ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని. సార్ దయచేసి నాతో ఆటలు ఆపండి, ఈ జోక్ కాదు, ఈ విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది, అయినా ప్రేమతో ఎవరైనా ఆడుకుంటే నాకు అస్సలు నచ్చదు అని వసు అంటుంది. వాతావరణం మొత్తం సీరియస్ అయిపోతుంది. అప్పుడు రిషి, వెయిట్, ఫస్ట్ నన్ను క్లారిఫై చేసుకొని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడు. నేను ప్రేమించడం లేదు, నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి అని వసు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా తన ఆన్సర్ చెప్తుంది. ఆ సమాధానం విన్న వెంటనే రిషి ముఖం మారిపోతుంది. తన కళ్ళు షాక్తో పెద్దవైపోతాయి. తను ప్రపోజ్ చేయడానికి తెచ్చిన రింగు తన పిడికల్లో నలిగిపోతుంది. మరైతే నీ ఎంగేజ్మెంట్కి ఒక్కరోజు ముందు నువ్వు ఇంటి నుండి పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సీరియస్ టోన్తో అడుగుతాడు. మీ కంపెనీలో చేరడానికి అని వసు చెప్తుంది. ఎగ్జాక్ట్లీ, నా కంపెనీలోనే జాబ్ చేయాలని ఎందుకు పట్టుపట్టావు, నాతో కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకున్నావు, నాతో పాటు ఒకే ఇంట్లో ఉండడానికి ఎందుకు సిద్ధపడ్డావు, వీటన్నిటికీ అర్థం ఏంటి? ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఎప్పటికీ ఇలా చేయదు, కానీ ఇలాంటి పని నువ్వు ఎందుకు చేసావు అంటూ రిషి గట్టిగా అరుస్తాడు వసు మీద. అంటే ఇదంతా నేను మీ మీద ప్రేమతోనే చేశాను అనుకుంటున్నారా? రిషి సార్, మీరు నిజంగానే అంత పెద్ద ఫేమస్ క్రిమినల్ అయ్యారా? ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను మొదటి నుండే మీకు నిజం చెప్పేదాన్ని కదా, మీరు పొరపాటు పడుతున్నారు అని వసు చెప్తూ ఉంటే, షటప్ అని రిషి గట్టిగా అరుస్తాడు. ఒక సింహం గర్జించినట్లు వినిపిస్తుంది. ఆ శబ్దానికి వసు ఉలికిపడి భయంతో వెనక్కి తగ్గుతుంది. రిషి కోపంతో ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. మోసపోయినన్న ఫీలింగ్తో రగిలిపోతున్నాడు. వసుతో తన జీవితం గురించి చాలా కలలు కన్నాడు. ఆ కలలన్నీ ఆ క్షణంలో ముక్కలైపోయాయి. నాతో ఆడుకుంటున్నావా అంతేనా అని అరుస్తూ వసు వైపు దూసుకెళ్ళి వసు చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. వసు ఏమో ఆ నొప్పికి విలువెల్లాడుతుంది. నో సార్, అది కేవలం మిస్అండర్స్టాండింగ్ మాత్రమే, మీరు అన్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు, అందులో నా తప్పేమీ లేదు సార్. సార్ ప్లీజ్ నన్ను వదలండి, నాకు నొప్పి పుడుతుంది అంటూ రిషి చేతుల్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. మిస్అండర్స్టాండింగా, నువ్వు నన్ను ప్రేమించావని నేను అనుకోవడం మిస్అండర్స్టాండింగా, అంటే నేనే మొత్తం అంతా తప్పుగా అనుకున్నానా అంటూ తీవ్రమైన ఆవేదనతో బాధతో వసుని నేలపై నెట్టేస్తాడు. దాంతో వసు కింద పడిపోతుంది. వసు పడిపోయిన చోటే తన ముందు మోకాళ్ళ పైన కూర్చుని, నువ్వు నాతో ఆడుకుంటున్నావు వసు అంటూ కోపంతో బాధతో వసు వైపు చూస్తాడు. వసు ఏమో రిషిని చూసి భయపడుతూ ఉంటుంది. ఆ సిచ్యుయేషన్లో తను ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో వెనక్కి జరుగుతూ వెళ్తుంది. రిషికి చాలా బాధగా అనిపిస్తుంది. తనకంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు, తను ఒక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బై బాయ్.